రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మానవ సేవయే మాధవ సేవ. ఆ సేవ దృక్పథం కలిగిన వ్యక్తి మా రాకేష్ గారు. ఎవరు కూడా ఈ వ్యవస్థని, ప్రజలకి ఉపయోగపడే వ్యవస్థని తన వ్యవస్థగా తీసుకొని ఒక సినిమా రూపంగా ప్రజలకు తెలియపరచాలని ఒక దృఢ సంకల్పంతో చేసినటువంటి ఆ యజ్ఞం మన కృష్ణమాచార్యులు గారు చుండరు అందరి సహకారంతో, అందరి ప్రేమతో అది బాగా సక్సెస్ కావాలని, ఆ వాలంటరీ వ్యవస్థ అంటే ప్రతి ఇంటికి తెలిసిన వ్యవస్థ అయినా దాన్ని మూలాలుగా తీసుకుని వచ్చి ఒక పిక్చర్గా నిర్మించి అది ఎంత బాధలైనా ఎన్ని కష్టాలైనా భరించి దాన్ని ఒక చిత్రంగా నిరూపించినటువంటి మా రాకేష్ గారికి కలియుగ దేవుడైనటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని, చిత్రం విజయవంతం కావాలని ముందు కోరుకుంటూ, ఈరోజు పెద్దలు సిస్టర్స్ వాళ్ళు బాగా చదువుకున్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ కూడా చాలా బాగా అవగాహన ఉంది. ఇంకా ఆచార్యుల గురించి తెలుసు, వ్యవస్థ ఏ విధంగా ఉంది, వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకుని పోలేని తపన తప్ప ఆచార్యులకు వేరే తపన ఉండదు. వారికి మా తెలుసు, నువ్వు చెప్పే నేనే చెప్పాల, హరికృష్ణ చాలా చాలా గాడ్ హ్యాస్ గివెన్ వెరీ గుడ్ కంప్యూటర్. మనకు ప్రపంచంలో మనకిచ్చినంత కంప్యూటర్ దేంతో ఈక్వల్ ఉండదు. ఆ కంప్యూటర్లో ఒక మంచి కంప్యూటర్గా నేను ఆయన్ని వర్ణిస్తాను. మనిషిని చూస్తేనే పాట చెప్పేస్తాడు, మనిషిని చూస్తేనే వాళ్ళ గురించి మాట్లాడేస్తాడు. అటువంటి వరం తెచ్చుకున్నటువంటి హరికృష్ణ గారికి, సిస్టర్ పేరు పుష్పమ్మ, పేరులోనే పుష్ప, ఆ పుష్పలో ఉన్నది ఆ సుగంధం. ఆ సుగంధం వచనాలు మాట్లాడిన పుష్పమ్మ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ, ముందుగా పత్రిక విలేకరులకందరూ కూడా మరి ఎక్కువ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు. నేను పెద్దవాడు కాబట్టి మీకు ఆశీర్వదించాలని అభిమానంతో చెప్తున్నాను, కానీ వేరే ఆలోచన మాత్రం కాదు. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది నేనేదో పార్టీ గురించో జగనన్న గురించి చెప్పదలుచుకునే దానికి రాలే ఇక్కడ. మరి జగన్మోహన్ రెడ్డికి వాలంటరీ వ్యవస్థ అంటే, వాలంటరీ అంటే ఏమంటే దానికి నిర్వచనం, మీరు వాలంటరీ అంటే వారే వచ్చి సేవ చేసే దుఃఖాన్ని వాలంటరీగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఈ ఓల్డేజ్ వాళ్ళు బాధలు పడిన బాధలు, ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పడిన బాధలు, రకరకాలైన బాధలు చూసినటువంటి వ్యక్తిగా యుగ యుగానికి ఒక్కొక్క అవతారం తీసుకొని వస్తారు. అది రాముని అవతారాన్ని, యేసుప్రభు అవతారాన్ని, అల్లా అవతారాన్ని. నిజంగా సూర్యుడు ఏ విధంగా వెలుగిచ్చి చీకటిని వెలుతురు చూపిస్తాడో ఆ విధంగా పేదవాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని 77 సంవత్సరాలైన ఈ పేదవాడి యొక్క తలరాత్రులు మారలేదని ఒక దృక్పథంతో ఆలోచించి ముందు ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ సేవా దృక్పథమైన వ్యవస్థను తీసుకుని వచ్చి 50 ఇళ్ళకి ఒక వాలంటరీని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే, ఈ ప్రజా సంకల్పంలో వారు అనుకున్న ఈ నవరత్నాలు కూడా ప్రతి ఒక్కటి కూడా వాలంటీర్ల ద్వారా, అక్కడ ఉన్న వాలంటీర్లే, ఆ 50 ఏళ్ళకు ఉన్న వ్యక్తులే, ఆ 50 ఏళ్ళు తెలిసిన వ్యక్తుల్ని వాళ్ళకి ఒక ఆన్రోరింగ్గా ఒక 5,000 ఇచ్చి వాళ్ళని పనిచేసి వాళ్ళ ద్వారా ఏ విధంగా ఉందని, ప్రజలు ఏ విధంగా ఈ పథకాలు పొందుతున్నారనే ఒక ఆలోచనతోనే ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టడం జరిగింది. నిజంగా ఓల్డేజ్ పెన్షన్ సంబంధించిన వాళ్ళు ఒకటో తేదీ వస్తే 4 గంటల నుంచే వాళ్ళకి ఆ ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు కానీ, ఇల్లు లేకపోతే ఇల్లు పెట్టే కార్యక్రమాలు కానీ, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా తీసుకునే ఆ
ఇంపార్టెంట్ థింగ్స్ ఆ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ పెట్టారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేసిందంటే ఏ ఊర్లో పోయినా వాలంటీర్ పైన కంప్లైంట్ అనేది ఎక్కడా లేకుండా వాళ్ళు చేసుకొని వస్తూ ఉంటే ప్రపంచంలోనే ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డిని అన్ని రాష్ట్రాలు కూడా ఈవెన్ మోడీ గారు కూడా ప్రధానికి వచ్చి వారు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని అప్రిషియేట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ వ్యవస్థని ఎంత కించపరిచారంటే ఆ వాలంటీర్ల గురించి ఎంత మాట్లాడినారంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అసలు మానవత్వంతో మనుషులకు సేవ చేయాలనే దృక్పథం వాళ్ళకి ఉండుంటే అటువంటి గలీజైన మాటలు మాట్లాడారు. ఆ వాలంటీర్లు ఎంత చెప్పినారంటే వితంతులు పోయి వయసులో ఉందా లేదా ఎవరు లేనప్పుడు చూస్తారని మళ్ళీ వాళ్ళ క్యారెక్టర్ల పైన రకరకాలుగా దూషించే కార్యక్రమాలు కూడా వాళ్ళిద్దరు చేయటం కూడా జరిగింది. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే మానసికంగా కుంగిపోయిన వాలంటీర్లు కూడా ఏమి మనం చేస్తున్న తప్పేమని వాళ్ళని తిరుగుబాటు చేసే కార్యక్రమం కూడా వాలంటీర్ చేశారు. అందుకే ఈరోజు వాలంటీర్ వ్యవస్థను గురించి ఒక సినిమా తీశాడంటే నిజాయితీని తీసుకుని వచ్చి బయట పెట్టాలని ఒక దృక్పథం తీసుకుని వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ వాలంటీర్ వ్యవస్థని సైంటిస్టుల దగ్గర పెద్ద పెద్ద మేధావులు కూడా పేదవాళ్ళకి సేవ చేసే దృక్పథంతో వాళ్ళు వాలంటీర్గా సేవ చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఉండాలని అన్ని రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తూ పక్క రాష్ట్రంలో తమిళనాడు కూడా అది ఇమ్మీడియట్గా కర్ణాటక కానీ తమిళనాడు కానీ మన తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకుని రావాలి. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ఇంటర్ఫిరెన్స్ లేదు, ఇక్కడ రాజకీయ శక్తులు ఇక్కడ పనిచేయటం లేదు. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకి మంత్రులకి అధికారం ఇస్తే కూడా ఆ పేదవాళ్ళకి వాళ్ళకి ఇచ్చే ఆ లబ్ధి ఇన్ టైంకి వాళ్ళకి చేరుతుందనే ఆలోచన జగనానికి లేని దానివల్ల ఆ అధికారాలు కూడా కేవలం వాలంటీర్కి ఇచ్చాడు. అది గ్రామ స్వరాజ్యంగా తీసుకున్నాడు. గాంధీ కలలుగన్నటువంటి స్వరాజ్యం ఇది. అదేవిధంగా పూలే గారి కలలుగన్న స్వరాజ్యంగా తీసుకుని వచ్చి ఇంత బాగా వ్యవస్థను తీసుకుని వస్తే కేవలం ఈ అధికారం కోసం, ఈ అధికార దాహం కోసం చంద్రబాబు నాయుడు నిన్న మొన్న మళ్ళీ ఒక మాట మాట్లాడినాడు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యమైంది. విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరు, మానవత్వంలో ఉన్న ప్రతి మానవుడు, నన్ను అడిగితే మానవుడే దేవుడు అంటాను నేను. ప్రతి దేవుడు కూడా మానవ అవతారమైతారు. రాముడు మానవుడే, ఆంజనేయ స్వామి మానవుడే, అల్లా మానవుడే, యేసు ప్రభు మానవుడే. ఆ గ్రామానికి ఎవరి మంచి చేస్తారో వాడిని దేవుడిగా కొలిచే మనస్తత్వం మానవులకు ఉంది. మానవుడు చేయాల్సిన ధర్మం ఈ మానవ అవతారం ఎత్తుకున్న మానవులందరూ కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మానవుడిగా జన్మించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి, కానీ దాన్ని కూడా రాజకీయంగా తీసుకొని వచ్చి ఈ వ్యవస్థనే రద్దు చేయాలి, అసలు వాలంటీర్లే ఉండకూడదు అని ఆ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో ఆ ఈసీ గారు కూడా, ఈసీ గారిని ఏమంటే నాకు నోటీసులు పంపిస్తారు. వాళ్ళు కూడా మా మనుషులే, వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ చదువుకున్న వ్యక్తులే. ఆ నిమ్మగడ్డ అనే వ్యక్తి కూడా చంద్రబాబుకి దగ్గర బంధువు లేకపోతే ఏమో తెలియదు, కానీ ఒక కులం పైన పరిగెత్తు ఆ నిమ్మగడ్డ రమేష్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. పేదవాళ్ళకి సేవ చేసే ఆలోచన లేకుండా కమిషనర్ చెప్పి అది కూడా ఏ విధంగా పెట్టించారంటే వాళ్ళ ద్వారా రాజకీయం చేపిస్తున్నారు, రేపు వాళ్ళ ద్వారానే ఓట్లు వస్తుందని చెప్పి ఆ కమిషనరు వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా తీసేసే కార్యక్రమం చేశాడు. మళ్ళీ వాలంటీర్లు పనిచేస్తుంటే కూడా వాళ్ళు వాలంటీర్గా రిటైర్ అయితే వాళ్ళు వాలంటీర్గా రిజైన్ చేస్తే కూడా మళ్ళీ వాలంటీర్లు రిజైన్ చేసి వాళ్ళు తిరగకూడదు. ఎక్కడ తిరగకూడదు అంటే వాలంటీర్లు బ్రదర్ ఒక్క మాట వినండి మీరు కూడా, వాలంటీర్లు రిజైన్ చేసినాక వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు తిరుగుతారు. మళ్ళీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని ఆర్ఓల దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి అందరినీ మేము మారుస్తున్నాము,
అందులో మహాతల్లి ఒక ఆమె పురంధేశ్వరి వచ్చింది. ఆమె రిపోర్ట్ ఇస్తే మొత్తం మందిని మార్చెప్పినాయి. ఎందుకు ఈ మాట అంటుంటాను, ఇంత గలీజ్గా ఎలక్షన్లో అయినప్పుడు ఓటు ఎవరికి ఉందో అందరికీ తెలుసు. ఆ ఓటు ఎవరు వేస్తారో వాళ్ళు గెలుస్తారు. వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తే 33 మంది పేదవాళ్ళు వయసు అయిన వాళ్ళు చనిపోవటం కూడా జరిగింది. అది చూసి చంద్రబాబు ఎంత సంతోషపడ్డాడో పోయి ఇంట్లో పండుకునే నాకు అర్థం కాల. ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ పైన ఎంత గలీజ్ అయిందని ప్రజలు రియాక్ట్ అయినారో వెంటనే ఆ వాలంటరీ వ్యవస్థ అసహించుకున్న వ్యక్తి ఏ రోజు కూడా తనకంటూ ఒక పార్టీలే, ఎవరో చేసిన పార్టీని లాగేది, ఎవరో గాల్లో గెలిచిన వాళ్ళని కొనుక్కునేది, ఆ వ్యక్తుల్ని పోగొట్టేది, మళ్ళీ ఈయన పరిపాలించినట్టు ఏర్పాటు చేసుకుని మనస్తత్వం కలిగిన వాడికి మళ్ళీ వాలంటరీ వ్యవస్థను గురించి ఒక కళ వచ్చిందంట. వాలంటరీ వ్యవస్థని మనం ఎంత చేసినాము, ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ చెప్పిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు శాపనార్థం చేస్తున్నారు. కాబట్టి వాలంటీర్లకు ఒక భరోసా ఇస్తాము, అదెట్టో మనం చేసేదిలా పట్టేదిలా, మన వాగ్దానాన్ని ప్రజలు కూడా నమ్మరు. కాబట్టి వాలంటీర్లకి మళ్ళీ 10,000 ఇస్తానని డిక్లేర్ చేశాడు. ఎవడైతే ఎంత అసహించుకుంటాడో అసహించుకున్న వాళ్ళందరూ ఈరోజు ఒకటినారు. వాలంటీర్ వ్యవస్థను అసహించుకునే వ్యక్తి అతనే మళ్ళీ ఈరోజు 10,000 ఇస్తానని పేదవాడిని ఎంత ఆ పేదరికాన్ని ఎంత క్యాష్ చేసుకుంటున్నాడంటే వాగ్దానాలు చెప్పేసి వెళ్ళిపోతున్నాడే కానీ వాళ్ళకి చేసిన పని మాత్రం లేదు. కానీ అబద్ధాలతో పుట్టి అబద్ధాలతో పెరిగి అబద్ధాలతోనే చాలించి తన జీవితాన్ని వదులుకోపోతాడు. కానీ ఒక నిజం చెప్పినాడు, వాలంటీర్ని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి 10,000 ఇస్తానని జగనన్న ఒక వ్యవస్థని, నిజమైన వ్యవస్థని అప్రిషియేట్ చేసిన వ్యక్తికి నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తా, అబద్ధాలు చెప్తూ ఒక నిజాన్ని ఒప్పుకొని జగనన్నకి బిరుదు ఇచ్చిన వ్యక్తికి ఏదైనా ఒక అవార్డు ఇస్తే బాగుంటుందని మాత్రం మీ ద్వారా నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.